నంద్యాలలో జాతీయ రహదారి భద్రతా అవార్డులు ప్రమాద రహిత డ్రైవర్లకు ఘన సత్కారం. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో నందు డిస్ట్రిక్ట్ లెవెల్ మరియు డిపో లెవెల్లో ఎన్నికైన ప్రమాద రహిత డ్రైవర్లకు అవార్డు ప్రధానోత్సవాలు ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ముగ్గురు ఎన్నిక కాగా జిల్లాలోని 7 డిపోలకు గాను డిపోకి ముగ్గురు చొప్పున 21 మంది డ్రైవర్లు ఎన్నిక అవడం జరిగింది. మొత్తంగా 24 మంది డ్రైవర్లకు ఆక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్గా అవార్డులు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శంకర ప్రసాద్, ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని డిపోల డిపో మేనేజర్లు రావడం జరిగింది. అంతేకాక నంద్యాల క్రాంతినగర్ మోడల్ స్కూల్కి సంబంధించి ఎస్సీ రైటింగ్ కాంపిటీషన్లో ఉత్తీర్ణులైన ముగ్గురు విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. బెస్ట్ యాక్సెంట్ రికార్డు కలిగి ఉన్న వారు అవార్డు తీసుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్సెంట్ రికార్డు అందరూ కూడా సాధించే విధంగా కృషి చేస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేడం చూడండి మేడం. సార్ చూడండి మేడం, మీరు ఇట్లా రండి మేడం, ఇద్దరు మేడం చూడండి. మేడం ఇదే కాకుండా డ్రైవర్ మేడం నెక్స్ట్ చంద్రుడు సార్ చూడండి మేడం, చూడాలి. నెక్స్ట్ కోయిలకుంట్ల చెప్పండి, రెడీ ఉండండి. కోయిలకుంట్ల మేడం 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 కోయిలకుంట్ల దేశ వెంకటేశ్వర్లు నందికొట్టు డిపో భద్రతోత్సవాల్లో ఈరోజు మన ఆర్టీసీ యాజమాన్యము భద్రతా ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు బస్సు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు కొద్దిగా ముందు పోయే కార్లు కానీ టూ వీలర్కు ముందు హార్న్ కొడితేనే వాళ్ళు అలర్ట్ అయ్యి కొద్దిగా సైడ్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాహనదారుడు నడిపేటప్పుడు బ్లూటూత్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకు చెవులకు సౌండ్ వినిపించడం లేదు. కాబట్టి హార్న్ బాగా కొడితేనే వాళ్ళు సైడ్ ఇస్తారు. దీనివల్ల రోడ్ యాక్సిడెంట్ తగ్గుతాయి. అలాగే ముఖ్యంగా డ్రైవర్లకు మా పోలీస్ శాఖ తరపు నుంచి విన్నపమనగా ఎవరిన ఆల్కహాల్ తాగి బండి నడపడము చేయొద్దండి. దానివల్ల ప్రయాణికులకు తర్వాత మిగతా వారికి కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. మీరేమైనా మద్యం సేవించింటే ఆ రోజు రెస్ట్ తీసుకోండి. మీ యాజమాన్యం గడిగి హెల్త్ బాగలేకున్నా కూడా రెస్ట్ తీసుకోండి. అంతేగాని డ్రైవర్లు మీరు ఆ రోజు మటుకు బండి నడపొద్దండి దయచేసి. మిమ్మల్ని నమ్ముకొని ప్రయాణికులు బస్సులో కూర్చుంటారు. అలాగే ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టారు. బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిమంది మహిళలు ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా మటుకు యాక్టివ్గా ఉండరు.
వాళ్ళు ఎక్కిన తర్వాత అప్పుడు బస్సు మూవ్ చేయండి. అలాగే దిగిన తర్వాత కూడా కండక్టర్ గారు అబ్జర్వ్ చేసి రైట్ అని చెప్పి హార్న్ కొట్టే వాళ్ళు విజిల్ వేయడమా చేసిన తర్వాతనే మీరు డ్రైవర్లు బస్సు మూవ్ చేయండి. లేకుంటే వాళ్ళు పొరపాటున కూడా బస్సు టైర్ల కింద పడిపోతే ఉడుకు ప్రాణాలు పోయేదనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2 సెకండ్లు డ్రైవర్ గారు మీ కండక్టర్ ఇచ్చిన సిగ్నల్ బట్టి మీరు మూవ్ చేస్తే ఇటువంటి ప్రమాదాలను అరికట్టనే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా 2 వీలర్ నడిపే వ్యక్తులు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, 2 వీలర్ నడపండి. దీనివల్ల మీరు ఇంటికి కానీ వ్యాపారం కానీ సురక్షితంగా పోతారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. 2 వీలర్ నడిపే వ్యక్తి మీతో పాటు మీ కొలీగ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరు ఉంటే కూడా వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించే అవకాశం చూడండి. అలాగే ఖచ్చితంగా వాహనం నడిపే 2 వీలర్ కానీ 4 వీలర్ వ్యక్తి కానీ లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ కలిగి ఉంటేనే మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కూడా మీకు ఇన్సూరెన్స్ వస్తుంది, లేకుంటే రాదు. దయచేసి గమనించగలరు. అలాగే 4 వీలర్ వాళ్ళు 2 వీలర్ వాళ్ళు ఈరోజు రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు ఫంక్షన్ ఏర్పాటు చేయబడింది. దీనికి మనకి అతిథులుగా డిఎంహెచ్ఓ గారు, ట్రాఫిక్ సిఐ గారు, అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. వారు ఈ సందర్భంగా వారి యొక్క వాల్యుబుల్ సందేశాలను ఇచ్చారు. ఈ సేఫ్టీ గురించి మీకు అందరికీ తెలుసు. ఆర్టీసీ అనేది అత్యంత సేఫ్ ట్రావెల్గా మనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నాము. దీంట్లో ఆర్టీసీ చాలా సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేసింది. సో రైట్ ఫ్రమ్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత మా డ్రైవర్స్కి మేము మంచి 2 months వరకు అన్ని రకాల రూట్స్లో, అంటే కార్ట్ కానీ నైట్ డ్రైవింగ్ ఎలా చేయాలి, ప్లెయిన్ రూట్స్ టౌన్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఈ విధంగా అన్ని రకాల రూట్స్ కూడా మేము ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో కూడా వాళ్ళకి రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దానికి మాకు ఒక కాలేజ్ కూడా ఉంది కర్నూలులో. అలాగే మళ్ళీ వారికి పిడియాట్రికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ. 45 years వరకు 3 సంవత్సరాలకు ఒకసారి, 45 years కంప్లీట్ అయితే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి మెడికల్ ఎగ్జామ్ చేయబడుతుంది. మా దగ్గర నంద్యాల డిస్పెన్సరీలో ఈసీజీ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే వారు ఫ్రీగా ఈసీజీ టెస్ట్ కూడా మన సిబ్బంది అందరూ ఫ్రీగా చేయించుకోవచ్చు. సో ఇలాగా ఇంకా సేఫ్టీ గురించి మా దగ్గర మంచి రికార్డు ఉన్న వాళ్ళకి అప్రిసియేషన్స్ ఉంటాయి, క్యాష్ అవార్డ్స్, వాళ్ళకి అలవెన్స్ కూడా ఇస్తారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా ఫస్ట్ 3 డ్రైవర్స్ని అప్రిషియేట్ చేసి వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మా దగ్గర ఏదైనా తప్పు చేసిన డ్రైవర్స్కి పనిష్మెంట్స్ కూడా చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి. సో ఇవన్నీ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆర్టీసీకి సేఫ్ రవాణా సంస్థగా ఒక మంచి పేరు వచ్చింది. మరి ఈ ప్రోగ్రాంలో కూడా మేము మళ్ళీ డ్రైవర్స్కి ఈ 1 month ప్రోగ్రాంలో కూడా రోడ్ సేఫ్టీ గురించి అన్ని రకాల ఆర్టీసీ అధికారులకు, అనంతరాలకు, అందరికీ నా నమస్కారాలు. గతంలో కూడా ఎక్కడికి అటెండ్ అయ్యింది. ఆ రోజు కూడా మంచి, అంటే హెల్త్ సంబంధించి మీరు ఫిట్గా ఉంటే ఈ యొక్క చూస్తూ మన మధ్యకాలంలో మన నంద్యాలలో చాలా యాక్సిడెంట్ కావచ్చు, రైడ్ యాక్సిడెంట్ కావచ్చు, బస్ యాక్సిడెంట్ కావచ్చు. అంటే కొన్ని వందల ప్రాణాలు, కోటి వేల ప్రాణాలు, వేల కోటి దాంట్లో చాలా మంది 100 మంది